కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి నేను ఏదో సంఘటనను తీసుకొని నన్ను సస్పెండ్ చేయడం మీకు చాలా అన్యాయం. ఇది అది ఏదైతే ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, ఏదైతే కట్ పేస్ట్ చేసిరో వాటి ఆధారంగా నన్ను సస్పెండ్ చేయడం అనేది సవాబు కాదు. పునరాలోచించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీకి మేము లక్షలు కోట్లు ఖర్చు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాకు రుణపడింది. మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి లేము. 100% ఒకటేసారి 5 ఆడియోలు వస్తాయా? అవి ఎప్పుడెప్పుడో జరిగినాయి, ఎప్పుడెప్పుడో మాట్లాడినాయి. అన్ని కట్ పేస్ట్ చేసి వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా జాతర కట్టి ఎవరు టీఆర్ఎస్ నాయకులు ప్లస్ సంఘాలు కొందరు ఉన్నారు కదా, ఏది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు కార్డు కొట్టించుకొని తిరుగుతారు కదా, వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడాలు, ఫేస్బుక్లో పెట్టడాలు, సోషల్ మీడియాలో పెట్టడాలు, చిట్టుళ్ళు, ఇవన్నీ ఎవరు చేస్తారు? రాజకీయంగా ఎదుర్కోలేక మమ్మల్ని అసాసినేషన్ చేస్తున్నారు. టోటల్గా ఒక కులానికి ఆపాదించి ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇది కొత్తగా స్టార్ట్ అయింది. మదియాజ్ గౌడ్ గారు, మదియాజ్ గౌడ్ 100% ఆయన వచ్చేది ఉండదు, పార్టీకి ఏం చేసేది ఉండదు, కార్యకర్తలు చేసేది ఏమి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఆయన ఈ ఎల్బీ నగర్లో ఈ 2.5 సంవత్సరాల నిల్ డెవలప్మెంటు ఉన్న ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనదే రాజ్యం నడుస్తుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు నామమాత్రంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన చేసేది ఏముండదు. 1200 కాలనీలు ఉంటాయి, 12 కాలనీల పేరు కూడా తెలియదు. ఏ అసోసియేషన్ వాళ్ళు ఆయన దగ్గర పోరు. ఆయన సంవత్సరం నెల రోజులు అమెరికాలో ఉంటే నెల రోజులు ఢిల్లీలో ఉంటాడు. మంత్లీ కలెక్షన్కు ఒకసారి వచ్చిపోతుంటాడు ఎల్బీ నగర్కు. ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టమైపోయింది. ప్రజలకు ఏం పని చేస్తలేము. ప్రభుత్వం ఉండి ప్రజలకు ఏమైనా పని చేయాలి కదా. మనము ప్రభుత్వం ఉండి మనం ఏం పని చేయలేకపోతున్నాము. ఎల్బీ నగర్లా సేవ్ ఎల్బీ నగర్, మధు యాస్కి హటావ్, ఎల్బీ నగర్కు బచావ్. మధు యాస్కి గౌడ్ను మీ కుటుంబం కావాలని అప్పుడు ఓడించింది, దానిలోని భాగంగానే అంత జరుగుతుందని అనుకోవచ్చని కొంతవరకు చర్చ జరుగుతుంది. తప్పు. మీకు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసిన కాడికి చాలా మటుకు మీడియా మిత్రులు మా ఎల్బీ నగర్లో ఉన్నారు చాలామంది. కేవలం పనిచేసింది జగ్గిడి ప్రభాకర్ రెడ్డి ఒక్కడే. ఆయనకు మెయిన్ క్యాంపెయిన్ ఈశ్వరమ్మ యాదవ్ మొన్న ఒక మీడియాలో భాగంగా మాట చెప్పింది. అవును, ఈశ్వరమ్మ యాదవ్ అనేట ఆమె మాట్లాడే అన్ని పచ్చి అబద్ధాలు. ఆమె సుధీర్ రెడ్డి కోవట్టు ఇక్కడ ఫోటో, ఇక్కడ పెన్కడి నిన్న కలిసి దిగిరి ఫోటో. నిన్న నేను సేమ్ పోయి సర్దార్ సర్వాయి పాపన్నకు నేను దండేసినో లేదో సేమ్ ఫోటో. ఇదంతా గ్యాంగ్ అంతా మొత్తం తిట్ట గ్యాంగ్ అంతా అన్నీ ఉంది ఫోటో. నిన్న చూడండి, నిన్న మొన్న సర్వాయి పాపన్న గారిది ఎప్పుడుందో వర్ధంతి చూడండి మొన్న.